أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడు. والله جعل لكم من بيوتكم سكنا وجعل لكم من جلود الأنعام بيوتا تستخفونها يوم ضعنكم ويوم إقامتكم ومن أصوافها وأوبارها وأشعارها أثاثا ومتاعا إلى حين. మరియు అల్లాహ్ మీకు మీ గృహాలలో నివాసం ఏర్పరిచాడు మరియు పశువుల చర్మాలతో మీకు ఇండ్లు గుడారాలు నిర్మించాడు. అవి మీకు ప్రయాణంలో ఉన్నప్పుడు మరియు మీరు బస చేసినప్పుడు చాలా తేలికగా ఉంటాయి. వాటి ఉన్నితో బొచ్చుగల చర్మాలతో మరియు వెంట్రుకలతో గృహోపకరణ సామాగ్రి మరియు కొంతకాలం సుఖంగా గడుపుకునే వస్తువులను మీ కొరకు సృష్టించాడు. والله جعل لكم مما خلق ظلالا وجعل لكم من الجبال أكنانا وجعل لكم سرابيل تقيكم الحر وسرابيل تقيكم بأسكم كذلك يتم نعمته عليكم لعلكم تسلمون. మరియు అల్లాహ్ తాను సృష్టించిన వస్తువులలో కొన్నింటిని నీడ కొరకు నియమించాడు మరియు పర్వతాలలో మీకు రక్షణా స్థలాలను ఏర్పరిచాడు మరియు మీరు వేడి నుండి కాపాడుకోవటానికి వస్త్రాలను మరియు యుద్ధం నుండి కాపాడుకోవటానికి కవచాలను ఇచ్చాడు. మీరు ఆయనకు విధేయులై ఉండాలని ఈ విధంగా ఆయన మీపై తన అనుగ్రహాలను పూర్తి చేస్తున్నాడు. فإن تولوا فإنما عليك البلاغ المبين. ఓ ప్రవక్త, ఒకవేళ వారు వెనుదిరిగితే నీ కర్తవ్యం కేవలం సందేశాన్ని స్పష్టంగా అందజేయటం మాత్రమే. يعرفون نعمة الله ثم ينكرونها وأكثرهم الكافرون. వారు అల్లాహ్ ఉపకారాన్ని గుర్తించిన తరువాత దానిని నిరాకరిస్తున్నారు మరియు వారిలో చాలా మంది సత్య తిరస్కారులే.